ఇబ్బంది కలగకుండా వైరింగ్ వర్క్ ఆ డిఈ గారితో ఎలక్ట్రికల్ లైటింగ్ వర్క్ చేయడం బెటర్. ఇప్పుడు లైటింగ్ ఎలా ప్రొవైడ్ చేయగలం అన్నది ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. లైటింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత రోడ్స్ అన్నది సైట్ ఓనర్లు అందరూ సహకరిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ముగ్గురు సహకరించకపోతే మనం ఎటు కాకుండా అయిపోతుంది ప్రాజెక్ట్. అంటే మనం అయితే వేద్దాం అనుకున్న పనులు బట్ ముందు వాళ్ళకి చీకటి నుంచి బయటకు రావడానికి వెలుగు లైటింగ్ మొత్తం హై ప్రయారిటీ ఇవ్వాలి. ప్రసాద్ అవునా ఏంటి ఇలాగ ఇటు అటు కాకుండా ఉంది. రోడ్డు తిరిగేసింది ఔటర్ రింగ్ రోడ్ లో తిరిగింది. డిజైన్ ఇచ్చి నీకు పంపిస్తాను. ఇది అనాథరైజ్ అన్నప్పుడు మీకు నచ్చినట్టు తీసేసుకొని తోసేసుకుంటాను. ఇటు నుంచి అంటే మీకు ఎక్కువ ఈల్డింగ్ ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా చేస్తారు అనేది లేకుండా పుష్కరాల టైంలో 50 కోట్లతో పనులు చేసేస్తాం. కానీ మీరు ఇది అవ్వాలి అని అంటే ఇది మీరు అందరూ మాట మీదకి వచ్చి మాకు చేశారనుకోండి మేము చేయగలుగుతాం. అల్కాపూర్ కానీ గాదలం నగర్ కానీ లీడర్స్ వచ్చి అక్కడ జనాలు వచ్చి అడుగుతున్నారు మాకు ఇచ్చేయండి వచ్చేయండి మేము చేసుకుంటాం. లేదంటే అన్నెసరిగా మాకు అక్కడ ఆ రాజకీయాలు తట్టుకోలేం. అమ్మ ముందు లైట్ వరకు మీకు చాలా బాధపడిపోతున్నాం. పిల్లలు ఆడుకోవడం ఏ కరెంట్ లేదు, అసలు మాకు లైనే లేదు. స్తంభాలే కరెంట్ లేకపోతే అలాగా వెనక నుంచి లాక్కున్నామండి. అలా లాక్కున్నాము. వాళ్ళేమో మా ఇంటి మీద నుంచి కరెంట్ వద్దు అంటున్నారు. 15 సంవత్సరాలైనా అంత మాటలు పడుతూ అలా నుంచే పక్క నుంచి వస్తుంది. చిరిగిపోద్దమ్మా. మెయింటెనెన్స్ పెట్టాము కదా, దానికోసం ఇచ్చే ముందు వెరిఫై చేయాలి కదా. అయిపోయిందా 10 లేఅవుట్ అదరైజ్ ఎదురుకొచ్చి ఇంకా చెప్తున్నారు మన వాళ్ళ దగ్గర అందుబాటులో ఎక్కడ ఉన్నారు సార్. ఈ ఏరియా వరకు వేయగలిగితే సరిపోతుంది. లైన్ లేదు తిరుపూరు బ్యాక్ సైడ్కి వస్తుంది. మీకు అటు నుంచి అప్రోచ్ లైట్లు ఉన్నాయా? లేవండి కూడా లేదా? ఇట్లే లేవంటే అసలు ఎలా తిరుగుతుంది? ఎమ్యూనిటీసా? డీగర్కి ఫోన్ చేశాను సార్, నేను వస్తాను దూరంగా, ఈ లోపల లైన్మెన్ కూడా పంపిస్తున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వేసుకోవాల్సిందే కదా. డీగర్ చేసి ఇమీడియట్గా ఈ లైన్ అంతా చేసుకోవాలి. అట్లీస్ట్ ఇల్లు ఉన్నప్పుడు లైటింగ్ అయినా ప్రొవిజన్ ఇవ్వాలి. బ్యాంక్ కాలనీలోని ఒక ఏరియా ఉంది లోపల, రోడ్స్ లే చేస్తున్నాం. అనాసాది నగర్ రోడ్స్ లే చేస్తున్నాం. అక్కడ ఇల్లులు ఉన్నాయి, అసలు లైటింగ్ లేదు, పోల్స్ ఉన్నాయి. మీరు కంపల్సరీగా రేపు మార్నింగ్ విజిట్ చేయాలి. ఉన్నారు అవైలబుల్ ఉంటే మీరు ఇప్పుడు వచ్చేయగలిగితే సంతోషం. లేదు ఇంక చీకటి పడుతుందని అనుకుంటే రేపు పొద్దున్న మీరు 9కి మా లీడర్స్ ఉంటారు, మీరు చూసి దానికి ఏం చేయొచ్చు అన్నారు. ఎందుకంటే రోడ్ వేయడానికి మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్వైల్ మన ఎలక్ట్రికల్ లైటింగ్ అయినా ప్రొవైడ్ చేయకపోతే ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అడ్డా అయిపోతుంది. ఇది అలాగే రేపు మీరు చూసి ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నీ కూడా మళ్ళీ మాకు తెలియచేయండి. అయితే ఇప్పుడు వచ్చేయండి. మీరు ఎంతసేపు రాగలుగుతారు? పావుగంట అయితే నేను ఎక్కడే ఉంటాను, ఇంకా తిరుగుతున్నాను రండి. పావుగంటలో వస్తున్నాను. మొత్తం అక్కడ దాకా ఉన్న వాటికి లైటింగ్ ప్రొవిజన్ ఎలా ఇవ్వగలుగుతాం చూసుకోండి. అక్కడి నుంచి మొత్తం దారి పొడుగునా లైటింగ్ ఇలాగా అటు ఉందా? ఆ సందుకు ఉన్నాయండి. ఇక్కడ మనం ఈ వీధికి ప్రొవైడ్ చేయాలి.
ఈ వీధికి ప్రొవైడ్ చేసుకుని ఎల్ షేప్ అక్కడ దాకా మనం లైటింగ్ ఎంతవరకు ఇవ్వగలం అన్నది చూద్దాం. లైన్లు ఎలా వేయాలని మీరు చెప్పండి, మీరు లైన్లు ఎలా వేయాలో చూసుకోండి. ఏఈ గారు ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా తీసుకెళ్ళి మీరు ఇమేజ్మెంట్స్ పెట్టండి. డి శామ్యూల్ మార్క్ కదా, ఆయన కూడా హ్యాబిటేషన్ ఉంది కానీ స్కాటర్డ్గా ఉంది. మన వాళ్ళు లైటింగ్ అంతా కొద్దిగా లాగాలి, చాలా కేబుల్ అంతా లాగాలి. చాలా ఇంపార్టెంట్ లొకేషన్, అంటే అఫీషియల్ అయిపోయింది. అదేమవుతుందంటే అలా ఉండడం వల్ల యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అదొక అడ్డా అయిపోతుంది. మీ డిపార్ట్మెంట్ ఉన్నారు, మా కార్పొరేషన్ వాళ్ళు కూడా, మనం లాగితే కార్పొరేషన్ వాళ్ళు లైట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు కొంచెం మీ ఏఈ గారితో వర్కౌట్ చేయాలి, కొద్దిగా పర్సనల్గా తీసుకోవాలి ఇది ప్రాజెక్ట్. ఓకే నమస్తే. ఈ నేరు ఏఈ గారు ఎక్కడి దాకా వచ్చారు? డిపార్ట్మెంట్ వచ్చారు, డిఈ గారు రండి. అని ఎలా చూడండి, అందరూ రెడీ. బాబు డిపార్ట్మెంట్ మీరుంటేనే మేము ఎన్టీఆర్ కుటుంబం పెద్దదయ్యి మేము డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పరిగెట్టించేస్తాం. ఒకసారి ప్రభుత్వం ప్రశాంతంగా ఉండేది, కార్యకర్తలు లేక వీళ్ళే అధికారులే కనబడేవారు. రావాలంటే మన నుంచి తోసుకొని అదేదో. సిటీలో 10th వార్డు చాలా జియోగ్రఫికల్గా విస్తీర్ణ కలిగిన వార్డు, అఫీషియల్ వార్డు, గ్రోత్ ఫ్యాక్టర్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతున్న వార్డు. ఆ వార్డులో ఇప్పటికే 1,79,00,000తో పనులు పూర్తి చేసుకున్నాం. 1,10,00,000 పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా 1,66,00,000 అంటే హైవే నుంచి గాదాలమ్మ నగర్ రోడ్డు ఇరువైపులా డ్రైన్ శాంక్షన్ అయి ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే టీడీఆర్ బాండ్స్ కంప్లీట్ చేసే ప్రాసెస్ ఉందో, వన్స్ అది పూర్తయిన వెంటనే సుమారు అటు ఇటు డ్రైనేజ్ కలిపి అదే 1,40,50,00,000 ఉంది. అది కాకుండా ఈరోజు 52 లక్షలతో ఈ మహా గురుస్థాన క్షేత్రం ఆ రోడ్డు, దాని పక్క రోడ్డు, ఈ 2 రోడ్స్కి ఈ రోజున సీసీ రోడ్స్, ఈ రెండిట్లకి ఈరోజు 52 లక్షలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ఈ 10వ వార్డులో 54,71,00,000 స్పెండ్ చేయగలిగితే, అంటే ఖర్చు పెట్టగలిగితే, అంటే డ్రైన్స్కి కానీ రోడ్స్కి కానీ సంపూర్ణంగా ఈ వార్డులో డెవలప్మెంట్ యాక్టివిటీ పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఈ 54,71,00,000 కూడా ఎస్టిమేట్స్ తీసేసుకున్నాం. ఏరియా వైజ్ ప్రజలతోటి సంప్రదించి వాళ్ళకి డ్రైన్స్ ఎలాగా, రోడ్స్ ఎలాగా చర్చించి మా కూటమి నాయకులు అందరూ దగ్గరుండి పర్యవేక్షించి ఈ 55 కోట్లకు కూడా ఎస్టిమేట్స్ రెడీ చేయడం జరిగింది. అన్నీ కూడా పుష్కర్ వర్క్స్లో ఏదైతే సుమారు 1,200 కోట్ల పుష్కర్ వర్క్స్ మేము ప్రతిపాదనలు పెట్టున్నామో దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇవన్నీ కూడా 2026 ఫిబ్రవరి మార్చ్కి పుష్కర్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంట్లో ఒక్కొక్కటిగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క నగరంలోని అన్ని వార్డుల పైన బాధ్యత ఉంది, రెట్టింపు బాధ్యత ఈ వార్డు పైన ఉంది. ఎందుకంటే 2014లోని మంచి మెజార్టీ ఇచ్చున్నారు, 2019లోని మంచి మెజార్టీ ఇచ్చున్నారు, 2024 అయితే ఇంకా 2019కి రెట్టింపు మెజార్టీ ఇచ్చేప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మా బాధ్యత. అందులో వీళ్ళందరూ కూడా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే ఎంత కూడా స్కాటర్డ్గా ఉండడం వల్ల నాకు కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంది. కానీ అందరూ కూడా బాధ్యతగా పన్ను కడుతున్న వారు అందరూ ఏం ఆశిస్తారు? ఒక మంచి రోడ్డు, మంచి డ్రైను, లైటింగ్ ప్రొవిజను, త్రాగే నీరు, ఇవన్నీ కూడా అందితే చాలా సంతృప్తి పొందుతారు. త్రాగడానికి నీరు అందించగలుగుతున్నాం, లైటింగ్ కూడా ఒక ఎక్స్టెంట్ దాకా వచ్చింది. రోడ్స్, డ్రైన్స్ అన్నది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మా నాయకులను సార్ట్అవుట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా నాయకులు వాళ్ళతోటి కూర్చొని సార్ట్అవుట్ చేస్తా అన్నారు.
మెయిన్ వైల్ ఏంటంటే లైటింగ్ లేని వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, కార్పొరేషన్ వారు వచ్చారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఇప్పుడు వర్కౌట్ చేస్తాం. తక్షణమే వార్ ఫుటింగ్గా ఆ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకొని తదుపరి రోడ్స్ లే చేయడానికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పెద్దలందరూ కూర్చొని పరిష్కరించుకున్నట్లయితే వాటిని కూడా పరిష్కరిస్తామని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ఇక్కడికి గత 3 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ అడిగేవారు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోడ్డు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మీరు వెయ్యాలన్నప్పుడు వాళ్ళందరికీ అనేవాళ్ళం, మీ ప్రభుత్వం వస్తూ ఉంది, మీ ప్రభుత్వం తప్పకుండా మీకు చేస్తుందని మాట ఇచ్చాం. ఈరోజు వారు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి చెప్పిన మాట కట్టుబడి ఈరోజు పనిని ప్రారంభించుకున్నాం. అందరికీ ధన్యవాదాలు.